వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గాంధీ భవన్ లో ముగిసిన తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం. అభ్యర్థులను అధిష్టానమే ఖరారు చేస్తుందని వెల్లడించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. జగన్ పెద్ద డ్రామా ఆర్టిస్ట్ అన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. బాబాయ్ మదర్లానే కోడికత్తి ఎపిసోడ్ జగన్ నాటకం అని తేలిపోయిందని స్పష్టం. వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం ముగిసింది. అనంతరం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అభ్యర్థులను అధిష్టానమే ఖరారు చేస్తుందని వెల్లడించారు. టికెట్లు ప్రకటించే అధికారం రాష్ట్ర నేతలకు లేదని రేవంత్ స్పష్టం చేశారు. పీఈసీ ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను సీల్డ్ కవర్ లో స్క్రీనింగ్ కమిటీకి అందజేస్తామని వివరించారు. స్క్రీనింగ్ కమిటీ 3 రోజుల పాటు హైదరాబాద్ లోనే ఉంటుందని, పీఈసీ సభ్యులతోనే వేర్వేరుగా సమావేశమై అభిప్రాయాలు తెలుసుకుంటుందని వెల్లడించారు. ఎల్లుండి డీసీసీ అధ్యక్షులతో ప్రత్యేకంగా సమావేశమై నివేదికపై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తుందని వివరించారు. లేకపోతే మా పోయే బిడ్డల పువ్వ పెట్టి కేసీఆర్ ను బతికించారు. ఆయల్ల పాదయాత్రలో చంద్రశేఖరరావుకు అండగా నిలబడి నడిగడ్డ ప్రాంతంలో ఆర్టీఎస్ నీళ్ల కోసం గద్వాల నడిగడ్డ మీద చంద్రశేఖరరావు పార్టీ జెండాను ఎగరేపించింది, చంద్రశేఖరరావును నడిపించింది మా బోయ సోదరులు అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నా. అదేవిధంగా తెలంగాణ ప్రాంతం రావాలి, తెలంగాణ ప్రాంతం బాగుపడాలి అంటే కరీంనగర్ జిల్లాలో నిలబడి 3 సార్లు ఎన్నికై అక్కడి ప్రజలు చంద్రశేఖరరావు అసలు రంగు గుర్తించి ఓడిస్తారు అనుకున్నప్పుడు మన మహబూబ్నగర్ జిల్లాకు 2009లో వలస వచ్చిండు. ఆ వలస వచ్చినప్పుడు ఈ చంద్రశేఖరరావును మన పాలమూరు బిడ్డ భుజాల మీద మోసి పల్లకిలో పార్లమెంట్లకు పంపించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే పాలమూరు జిల్లాను బాగు చేస్తా, ఆర్టీఎస్ కెనాల్ కింద ఉన్న ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తా, కొల్లాపూర్ ప్రాంతంలో 98 జీవోలు శ్రీశైలం ముంపు బాధితులకు న్యాయం చేస్తా, ఇంటికో ఉద్యోగం ఇస్తా అని ఆయన మన జిల్లాలో మనకందరికి మాట ఇచ్చిండు. ఇదే కాదు, 2014 ఎన్నికల సందర్భంగా నాకు బాగా గుర్తుంది, గద్వాలో మీటింగ్ పెట్టినప్పుడు మాట చెప్పిండు, మా మామ పోయ భీముడి పక్కన పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో శాసన మండలిలో తప్పకుండా పోయలకు ఎమ్మెల్సీ ఇచ్చి గట్టు భీముని ఎమ్మెల్సీ చేసి శాసన మండలికి పంపిస్తానని ఆయన మాట ఇచ్చిండు. కానీ ఇవాళకి 10 ఏళ్ళు అయింది, ఆ ప్రాంతంలో నీళ్లు రాలే. కృష్ణానది జలాలలో 2009-10లో మునిగిపోయినప్పుడు ఆ ప్రాంతంలో ముంపు ప్రాంతాలకు బంజారాయిల్స్లో ఇల్లు అమ్మి అక్కడ మునిగిపోయిన పేదలకు ఇల్లు కట్టిస్తానని మాట ఇచ్చిండు. అలంపూరు గద్వాలు ఆయన నీట మునిగినప్పుడు, కృష్ణా జలాలలో మునిగినప్పుడు ఆయన బంగళాల మీద బంగలు కట్టుకున్నాడు, ఫామ్ హౌజులు పెట్టుకున్నాడు, కొడుకుకు బిడ్డకు కూడా ఫామ్ హౌజులు కట్టించాడు. కానీ 2009-10లో వరదలలో జగన్ అందరినీ పెయిడ్ ఆర్టిస్ట్ అంటాడు, కానీ జగనే పెద్ద డ్రామా ఆర్టిస్ట్ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. జగన్ సినిమాల్లో నటిస్తే ఆస్కార్ అవార్డు ఖాయమని వ్యంగ్యంగా ప్రదర్శించారు. దసరా వస్తే అందరూ ఆయుధ పూజ చేస్తారని, జగన్ మాత్రం కోడికత్తి పూజ చేస్తాడని ఎద్దేవా చేశారు. బాబాయ్ మర్డర్లానే కోడికత్తి ఎపిసోడ్ జగన్ నాటకమని తేలిపోయిందని స్పష్టం చేశారు. కోడికత్తితో పొడిచింది శ్రీను కాదు, బొత్స మేనల్లుడు చిన్న శ్రీను అని న్యాయవాది అసలు విషయం బయట పెట్టాడని లోకేష్ వెల్లడించారు. జగన్ అధికారం కోసం కోడికత్తి డ్రామా చేసి ఒక దళితుడి జీవితంతో ఆడుకుంటున్నాడని మండిపడ్డారు. ఉంగుటూరు నియోజకవర్గం గణపవరంలోని లోకేష్ బహిరంగ సభలో ప్రసంగించారు. నాటకానికి బలైన శ్రీనుకు మట్టుకు ఈ రోజు వరకు బెయిల్ రాని పరిస్థితి. హత్యలంటే జగన్ కి చాలా ఇష్టం. అందుకే బాబాయ్ని చంపేసిన అవినాష్ రెడ్డిని ఎంపీ చేశాడు.
కోడి కత్తి సప్లై చేసిన వ్యక్తిని జెడ్పీ చైర్పర్సన్ చేశాడు. ఏకంగా దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యుని అతి కిరాతకంగా చంపేసిన అనంత బాబుని ఎమ్మెల్సీ చేశాడు. ఇంకా కోడి కత్తి జరిగినప్పుడు కుట్లు వేసిన సాంబ శివారెడ్డికి ఏకంగా కేబినెట్ ర్యాంక్ ఇచ్చి ఒక పదవి ఇచ్చాడు ఈ సైకో జగన్. ఇప్పటికీ ప్రజలందరికీ అర్థమైంది ఈ కోడి కత్తి డ్రామా ఎవరు ఆడారు? ఈ సైకో జగన్. జగన్ ఒక కొత్త పథకం తీసుకొచ్చాడు. ఆ పథకం పేరేంటో తెలుసా? అంధకార ప్రదేశ్. ఈ రోజు నేను పాదయాత్ర చేస్తుంటే పెద్ద ఎత్తున ప్రజలు బయటికి వచ్చి ఈ సైకో జగన్ కరెంటు తీస్తున్నాడు, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పే పరిస్థితి. 100లో వచ్చే బిల్లు 1000లో వస్తున్నాయి. కరెంటు ఛార్జీలు పెంచి బాధుడు. ఇంకో పక్కన కరెంటు తీసి కూడా బాధుడు. కరెంటు ఛార్జీలు పెంచడానికి మనసు వస్తుంది ప్రభుత్వానికి, కానీ 20 గంటల కరెంట్ ఇవ్వలేని దద్దమ్మ ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. ఈ సభాముఖంగా ప్రజలందరికీ మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు, వచ్చేది మన ప్రభుత్వమే. మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే కరెంటు ఛార్జీలు తగ్గించి 24 గంటల కరెంట్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాము. మీ అందరికి ఇప్పుడు ఒక చిన్న క్విజ్ చేస్తున్నా, రెడీనా? జగన్ రోజు ఏమి తింటాడు? మొదటి ఆప్షన్ బిర్యానీ, రెండో ఆప్షన్ అన్నం, మూడో ఆప్షన్ ఇసుక. ఇక్కడున్న ప్రజలందరూ అడుగుతున్నా ఏ ఆప్షన్? చేతులెట్టి చూపించండి. మూడో ఆప్షన్. పందికొక్కులాగా ఇసుక తింటుంది ఎవరు? సైకో జగన్. లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు పొట్టగొట్టింది ఎవరు? సైకో జగన్. రోజుకి ఎన్ని కోట్లు సంపాదిస్తున్నాడు తెలుసా? 3 కోట్ల రూపాయలు. నెలకి 90 కోట్లు, సంవత్సరానికి 1080 కోట్లు. అంటే 5 సంవత్సరాల్లో 5400 కోట్ల రూపాయలు ఈ ఇసుక పైన దోచేస్తున్నాడు ఈ సైకో జగన్. మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే ఇసుక, సిమెంట్, ఐరన్ ధరలు తగ్గించి భవన నిర్మాణ కార్మికులకి పని అందించే బాధ్యత మేము తీసుకుంటాము. జగన్ది ఒక దరిద్రపు పాదం. ఈ సైకో జగన్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని దరిద్రం వేధిస్తుంది. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎల్జీ పాలిమర్ గ్యాస్ లీకేజ్. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. పట్టపగలు ఇంట్లోకి చొరబడిన దుండగుడు యువతి ఆమె తమ్ముడిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ముందుగా చింటూపై విచక్షణ రహితంగా దాడి చేశాడు దుండగుడు. ఆ దాడిని అడ్డుకునేందుకు వెళ్లిన అక్క సంగవిపై కూడా కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన చింటూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. యువతి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే సంగవి హోమియోపతి చదువుతున్నట్లుగా తెలుస్తోంది. షాద్ నగర్ కు చెందిన యువతి గత కొంతకాలంగా ఎల్బీ నగర్ లో నివాసం ఉంటుంది. ఇంట్లో వీరిద్దరూ ఉండగా దుండగుడు కత్తితో దాడి చేశాడు. యువతి కేకలతో స్పందించిన స్థానికులు దుండగుడిని పట్టుకుని ఓ ఇంట్లో నిర్బంధించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఉత్తరాంధ్ర యానాం జిల్లాలో ఈ నెల 8 వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఈ నెల 7 వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురుస్తాయని పేర్కొంది. చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో స్థానికులకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని కౌన్సిలర్ మయూరి రాజుగౌడ్ కోరారు. ఈ సందర్భంగా కొల్లూరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాట్లాడుతూ స్థానికులకు 10% ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం నిలబెట్టుకోవాలని కోరారు. ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వం ఆహ్వానించి పోలీసులను అడ్డుపెట్టుకుని హౌస్ అరెస్ట్ చేశారు. కొల్లూరు కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తిగా ఉండటంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను 4-5 ఏళ్ళు గడుస్తున్నా కూడా వాటిని అట్లనే ఎవరిని అలాట్ చేయకుండా అట్లానే ఉంచి ఇప్పుడు ఎలక్షన్ ముందు ఏదో నామకే వాస్తే అంటే తూతూ మంత్రంగా ఈ ఎలక్షన్ స్టంట్గా ఏదో కొంతమందికి అలాట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వం. మేము ముందే అన్నాము ఇల్లు మంచిగా ఉన్నప్పుడే అలాట్ చేయాలన్నాము. అది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్థానికులకు తెల్లాపూర్ మున్సిపాలిటీకి సంబంధించిన మరియు కొల్లూరుకు సంబంధించిన కొల్లూరు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలంటే ఇక్కడ భూములు రైతులు వాళ్ళ భూమిలో కట్టిరు. అది రైతుల భూమి తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టిర్రు. దానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లులకు ఏదైతే పోనీకే దానికి ఎంట్రెన్స్కు కూడా జాగా లేకపోతే మళ్ళా కౌన్సిలర్ గారు ఇక్కడ ఉన్న స్థానిక కౌన్సిలర్ గారు రాజుగౌడ్ గారు మరియు మయూరి గారు కలిసి రైతులతో మాట్లాడి దానికి ఏదైతే దానికి ఎంట్రెన్స్ కావాలో ఆ రైతులతో మాట్లాడి మళ్ళీ రైతుల ద్వారా ఇప్పించి దానికి సంత సహకరిస్తే ఇక్కడ ఉన్న రైతుల భూములను తీసుకొని మా స్థానికులకు రైతులకు ఇవ్వకుండా స్థానికులకు ఇవ్వకుండా ఎవరో జిహెచ్ఎంసీ నుండి ఇవ్వడము ఎంతవరకు న్యాయం అంటున్నాం. మీరేదో పోలీసులు పెట్టి ఈరోజు 50 మంది 100 మంది పోలీసులు పెట్టి మమ్మల్ని ఈరోజు ఆపొచ్చు, కానీ పోలీసులు రోజు ఉండరు. రేపు పోలీసులు పోయిన తర్వాత మొత్తం కొల్లూరు గ్రామం నుండి ప్రతి ఇంటికించి ఒక్కొక్క కుటుంబానికి మేమే ఆ ఇంట్లో పోయి ప్రతి బెడ్రూమ్ను ఇచ్చేస్తాము, అలా చేస్తాం. వీళ్ళందరూ పోయి ఉంటారు. మొత్తం తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఎవరైతే అర్హులు ఉన్నారో అందరు కలిసి ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి పోతాం. మీరు ఎన్ని రోజులు ప్రొటెక్షన్ చేస్తారు పోలీసు వాళ్ళు? ఇది ఇన్విటేషన్ అఫీషియల్గా గవర్నమెంట్ ద్వారా కౌన్సిలర్లకు వచ్చినా కూడా మేము అన్నాము, పోలీసు వాళ్ళకు రిక్వెస్ట్ చేసినాము, మళ్ళీ ఇక్కడ స్థానికుల నాయకులకు చెప్పినాము. ఇది అట్లీస్ట్ మమ్మల్ని కాదు మేము ధర్నాలు చేస్తామని ఆపుతున్నారు. సరే, ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు వాళ్ళు ప్రజాప్రతినిధులు వాళ్ళని పంపేయండి లోపల. వాళ్ళ ఆర్జీఏదో మినిస్టర్ కొల్లూరు గ్రామంలో మరి డబల్ బెడ్రూమ్ పంపిణీ సందర్భంగా మరి మంత్రివర్యులు హరీష్ రావు గారి సమక్షంలో ఈరోజు డబల్ బెడ్రూమ్ పంపిణీ జరుగుతూ ఉన్నది. మరి మాకు దీనికి సంబంధించిన సమాచారం ప్రకారము ఖైరతాబాద్ కాన్సెన్స్కి 200, జూబ్లీస్కి 500, షేర్లింగంపల్స్కి 156, రాజేంద్ర నగర్ 144, పటాన్చేరు 500, నాంపల్లి 500, కార్వాన్ 500, ఖైరతాబాద్కి 500. మరి మీరు అందరూ చూస్తున్నారు సోదరులారా, మరి ఈ ప్రభుత్వం చేస్తున్న విధానాలు ముఖ్యంగా ఈరోజు ఇంతకుముందు స్థానిక కౌన్సిలర్ మరి మయూరి రాజుగౌడ్ గారు చెప్పినట్టు మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఈ భూములను కాపాడుకుంటూ వస్తున్న ఈ రైతులు మరి ఇక్కడ నిజంగా కూడా కొల్లూరు తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ఎంతో వేల మంది సంఖ్యలో ఇవాళ నిరుపేదలు ఉన్నారు. ఈ నిరుపేదలను కాదని మరి మొన్న ముఖ్యమంత్రి చేతుల మీద ఇనాగ్రేషన్ చేసినప్పుడు స్థానికంగా మరి అక్కడ మేము విన్నవించుకున్నామంటే పొద్దున్నే వచ్చి ప్రతి కాంగ్రెస్ నాయకులకు కౌన్సిలర్ ఇంటి దగ్గర వచ్చి గృహ నిర్బంధం చేయడం జరిగింది. పత్రికల ద్వారా మీడియా ద్వారా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మరి ఈరోజు మరి డబల్ బెడ్రూమ్లు పంపిణీ చేస్తున్న కార్యక్రమంలో మరి ఇక్కడ స్థానిక కౌన్సిలర్ము పార్టీ నాయకులందరం కూడా ఇక్కడ చేరుకొని కనీసం మా రిప్రజెంటేషన్ మా గొంతును కూడా మరి మంత్రివర్యులకు వినకుండా ఇక్కడ పోలీస్ సిబ్బంది మమ్మల్ని గృహ నిర్బంధం చేసి అందరిని ఒకే దగ్గర ఉంచి మా గొంతును ఈ ప్రజల పక్షాన నిరుపేదల పక్షాన మరి విన్నవిస్తామంటే మమ్మల్ని బయటకు చెప్పకుండా మమ్మల్ని నిర్బంధించి ఇక్కడ అనేక మన ఇబ్బందులు పెడుతున్నారు. ఈ సందర్భంగా మేము ఈ ముఖ్యమంత్రి గారికి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. తెల్లాపూర్ మున్సిపాలిటీలో గతంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 15 సంవత్సరాల కింద తెల్లాపూర్ గ్రామంలో ఈ చుట్టుముట్టు ప్రాంతంలో మరి అప్పుడు 1500 ప్లాట్లు 75 గజాలు స్థానికులందరూ కూడా నిరుపేదలకు ఇవ్వడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన తర్వాత మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 9.5 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఏ ఒక్కరు కూడా డబల్ బెడ్రూమ్లు కానీ ఖాళీ జాగాలు కానీ ఇవ్వలేని పక్షంలో ఈ ప్రభుత్వం ఉంది. మేమందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ
మరి ఖచ్చితంగా రేపు రాబోయే 3 నెలల్లో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మరి ఇంతకుముందు మా రవీందర్ గారు స్థానిక కౌన్సిలర్ చెప్పినట్టు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నిరుపేదలందరికీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో పంపిణీ చేసినామో అదేవిధంగా ఇదే డబుల్ బెడ్రూమ్లను ఎక్కడైతే గ్రేటర్ హైదరాబాద్ వాళ్ళకి ఇస్తారో వాళ్ళందరినీ తరిమికొట్టి స్థానికులకు మా ప్రభుత్వం మేము పంపిణీ చేపిస్తామని సందర్భంగా తెలియజేస్తూ కొట్టినప్పుడు ఒక 150 మంది లారీలు తెచ్చి పోలీసులు నింపుకుపోయి సంగిరెడ్డి పెట్టారు మమ్మల్ని. ఒక్క నైట్ అంతా సంగిరెడ్డిని ఉంచారు మమ్మల్ని. ఆ నైట్ అంతా ఉంటే కమిషనర్ రెడ్డి అని వచ్చి తెల్లారి ఎవరిని మాట్లాడి మమ్మల్ని నిర్ధారణ చేయించాడు. 71 నుంచి దాన్ని కొట్టుకుంటా సాగు చేసుకుంటా వస్తుంటే ఇవాళ ఈ గవర్నమెంట్ అప్పుడు మనకున్న ఇప్పుడున్న ఎమ్మెల్యే ఈ స్కూల్ కూడా పోతలేడు. అప్పుడు ఇంకా మేము అప్పటిసారి దీన్ని కొడుతున్నాం. అది ఇంకా చదువుకున్నాం. మన కేసీఆర్ ఎమ్మెల్యే కూడా కాదు. అప్పుడు మేము దీన్ని సాగు చేస్తున్నాం 71 నుంచి. ఇవాళ చేస్తే ఇవాళ నువ్వు ఏదో సీఎం అయినంత ఎవరికో గుంజుకొని ఎవరికో ఇచ్చుకోము ఎంతవరకు కరెక్ట్. ఇప్పుడు రైతులు ఏం కావాలి? రైతులు గుంజుకున్నాక ముందు ఇలా మాట్లాడేటప్పుడు ఏం చెప్పిండు? ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు ఇస్తామని చెప్పి ఇప్పుడు సర్టిఫికెట్ అంటుండు. పాస్బుక్ లేదు. ఇవన్నీ లేకుండా పాస్బుక్లు ఉన్న వాళ్ళకే లేదు, సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి ఇస్తాను. అది ఎంతవరకు? ఒక తల్లికి 4 లొక్కులు. అది ఎవరు తీసుకోవాలి? నలుగురికి 4 ఇస్తాను చెప్పిన వాళ్ళ ఇవాళనేమో ఒక్కటి అంటారు. 4 కొట్టుకొని చావాలన్నా ఇప్పుడు ఏం చేయాలి? మరి ఇది చేసేది ఎంతవరకు కరెక్ట్? ఆయన ఎమ్మెల్యే ఒక్కనాడు కాదు 10 మంది వచ్చి దీని మీద మా విలేజ్ది మా ఊరు పొలం కాబట్టి మాకే కావాలి. మాకైన తర్వాతనే బయట వాళ్ళకి పంచుకో ఎవరికైనా. ముందు విలేజ్ కావాలి. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ఢీ కొట్టడంతో భార్య మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. నల్లజర్ల నుండి బైక్ పై భార్యాభర్తలు రాజమండ్రి వెళ్తుండగా వెనుక నుండి కారు ఢీ కొట్టింది. తలకి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించగా కాకి భవానీ చికిత్స పొందుతూ మృతి చెందింది. భర్త అనిల్ కుమార్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఉద్యమించిన ప్రతి ఒక్కరిని గుర్తించి వారికి న్యాయం చేయడానికి ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ఉద్యమకారుల ఫోరం డిమాండ్ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ ఆల్వాల్లోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రాంగణంలో ఫోరం ఆధ్వర్యంలో జరిగిన శాంతియుత దీక్షలో పలువురు ఉద్యమకారులు పాల్గొన్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా చేస్తాయని, తెలంగాణ ప్రభుత్వం చేయాల్సింది నేరు నిధులు నియామకాలు అన్న నినాదంతో సాగిన తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకే కృషి చేయాలన్నారు. అసలు విషయంపై దృష్టి పెట్టకుండా కేసీఆర్ దాటవేత ధోరణితో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని ఉద్యమకారులు ఆరోపించారు. సంక్షేమ బోర్డును వెంటనే తెలంగాణ ఉద్యమకారులందరికీ న్యాయం జరగాలి. జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆ పార్టీ రాయలసీమ సమన్వయ కమిటీ సభ్యులు గంగారపు రామదాసు చౌదరి పిలుపునిచ్చారు. మదనపల్లె పట్టణంలో నీరుటుగట్టివారిపల్లెలోని పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గంగారపు స్వాతి, జంగాల శివరాం, పద్మావతి, రెడ్డమ్మ, సురేంద్ర, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మదనపల్లి జనసేన పార్టీ తరఫున తెలియజేస్తూ, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ మూల సిద్ధాంతమే ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. కాబట్టి మాకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అనవసరమైన ఖర్చులు పెట్టి పులహారాలన్నీ రోడ్లలో వేసి
బాణాసంచా కాల్చి బైక్ ర్యాలీలు పెట్టి హడావిడి చేయొద్దండి. మీరు చేసే ప్రతి కార్యక్రమం కూడా సమాజంలో 10 మందికి ఉపయోగపడేటట్లు ఉండాలని మా నాయకుడి మాటతో స్ఫూర్తితో నిన్నటి నుంచి మదనపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా నీరుగట్టువారిపల్లిలో జన సైనికులు ముఖ్యంగా ఇక్కడ ఉన్న సురేంద్ర, జగదీష్, కళ్యాణ్, బాబు, శివరాజ్, నవాజ్, పవన్, వీళ్ళందరూ వీళ్ళ స్నేహ బృందము, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వీళ్ళందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో పాల్గొనడము నిజంగా రక్తం ఇచ్చిన ప్రతి ఒక్క జన సైనికుడిని, పవన్ కళ్యాణ్ గారి అభిమాన్ని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమం తదనంతరము భవన నిర్మాణ కార్మికులు, చేనేత కార్మికులతో కాట్లాటపల్లిలోని ఆంజనేయ స్వామి గుడిలో సహపంక్తి భోజనాలు, తదుపరి నక్కలదిన్లోని SCBC హాస్టల్లో గత 14 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ అభిమానులుగా ఇదే నీరుగట్టువారిపల్లిలో ఇక్కడే మేము పవనిజం అనేది స్టార్ట్ చేసి ఆ రోజు మన స్వాతక్క గారు దానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఆ రోజు రిబ్బన్ కటింగ్ చేయడం జరిగింది. అప్పుడు పవనిజం అధ్యక్షుడు మన పవన్ అనేసి ఒక CRP పోలీసుగా ఎన్నికయ్యి అక్కడ పవన్ వచ్చేసి అధ్యక్షుడిగా ఉన్నాడు. బార్డర్లోకి వెళ్ళి అతను ఒక అదృష్టవంతు, ఆయన బార్డర్లోకి పోయి మన CRP పోలీస్గా పనిచేస్తున్నారు. ఆ బాధ్యతను మేము తీసుకున్నాం, నేను కళ్యాణ్ గారు తీసుకున్నాం. ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం దామోదర్ రెడ్డి అయితేనేమి, శేఖర్ రెడ్డి అయితేనేమి, మన నవాజ్ అయితేనేమి, మనకు వచ్చేసి మన ఈయన అర్జునన్ అయితేనేమి, నగేష్ అయితేనేమి, నాగరాజ్ అయితేనేమి, జగదీష్ అన్న అయితేనేమి, ఇట్లా ప్రతి ఒక్కరూ నాకు పేరు పేరున ప్రతి సంవత్సరం సహకరిస్తున్నారు. వాళ్ళకి కృతజ్ఞత అయి ఉంటాను. ఎందుకంటే రక్తదానం అనేది జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఒక మనిషి ప్రాణాన్ని కాపాడేది రక్తదానం. అలాంటిది ఎవరు త్యాగం చేయలేరు. అలాంటి ఒక మెగా ఫ్యామిలీ, ఒక అభిమానులు మాత్రమే దీన్ని ముందుకొచ్చి స్వచ్ఛందంగా ప్రతి సంవత్సరం ఒక వేడుకలాగా, పుట్టినరోజు అంటే ఒక పండుగలాగా చేసుకోవడం చాలా సంతోషం. ఈసారి ఖచ్చితంగా 2024లో పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చేయబోతున్నాం. అదే దాసన్న గారిని కూడా మదనపల్లిలో అత్యధిక మెజార్టీతో అసెంబ్లీకి పంపిస్తున్నాం. ఇది ఖచ్చితంగా జరిగేదే. మీరు చూస్తున్నారు ఈ అరాచక పాలనని, మీరు ఖచ్చితంగా మీరు గమనిస్తున్నారు. యువత పవన్ కళ్యాణ్ వెంట ఉంది. ఖచ్చితంగా మనము రాయదుర్గం నియోజకవర్గంలో ఈ నెల 5వ తేదీన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నట్లు మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాలువ శ్రీనివాసులు మీడియాకు తెలిపారు. అనంతపురం టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి దశ దిశను, ఉజ్వల భవిష్యత్తును నిర్మించే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారని అన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ ప్రారంభం కానుందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 5వ తేదీ ఎల్లుండి మంగళవారం రాయదుర్గం నియోజకవర్గంలో పర్యటన చేయబోతా ఉన్నారు. ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రానికి ఒక దశను దిశను నిర్దేశించే విధంగా, అట్లాగే ఉజ్వల భవిష్యత్తును కల్పించే విధంగా తెలుగుదేశం ప్రభుత్వంలో చేయబోయే కార్యక్రమాలను ప్రచారం చేసే ఉద్దేశంతో ఇక్కడికి వస్తూ ఉన్నారు. రాయదుర్గం నియోజకవర్గం నుంచినే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నారు. 30 నియోజకవర్గాల్లో స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతూ ఉన్నారు. 1 కోటి కుటుంబాలను కలిసే అతిపెద్ద ప్రచార కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది.
ఇంత పెద్ద కార్యక్రమాన్ని రాయదుర్గంలో ప్రారంభం చేస్తున్నందుకు మా అధినేత చంద్రబాబు నాయుడు గారికి మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. మా అవకాశాన్ని రాయదుర్గానికి ఇవ్వడం మా అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని సమర్థించే ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తాం. ఎందుకంటే 4.5 సంవత్సరాల కాలంలో రాష్ట్రం ఇతర రాష్ట్రాలు దేశంలోనూ నవ్వుల పాలైపోయింది. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి దేవస్థానం ఆలయంలో సంకటహార చతుర్థి సందర్భంగా హోమం నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, కలస్థాపన, పుణ్యవచనము, వరుణ పూజ, కలశానికి పుష్పాలతో పూజలు చేసి నీరాజనం, కర్పూర హారతి సమర్పించారు. ఆపై హోమగుండంలో హోమం వేసి పూర్ణాహుతి హారతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గాంధీ భవన్ లో ముగిసిన తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం. అభ్యర్థులను అధిష్టానమే ఖరారు చేస్తుందని వెల్లడించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. జగన్ పెద్ద డ్రామా ఆర్టిస్ట్ అన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. బాబాయ్ మదర్లానే కోడికత్తి ఎపిసోడ్ జగన్ నాటకమని తేలిపోయిందని స్పష్టం. దాడి. రానున్న 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.